ఇక్కడ పెట్టుకోవడమే కాదు విగ్రహం, ఇది సందర్భం. ఖచ్చితంగా మనం ట్యాంక్ బండ్ మీద బెల్లి లలిత, మా రోజు వీరన్న, మన మన పండుగ సాయన్న ముదిరాజ్ బిడ్డ, తర్వాత దున్న ఇద్దాస్, ఇంకా ఎంతో మంది అణగారిన కులాల వీరులు, సామాజిక విప్లవకారులు, కవులు, కళాకారులు, రచయితలు, ఈ నేలను పుట్టిన వాళ్ళు గద్దరన్న వరకు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరి విగ్రహాలను ట్యాంక్ బండి మీద పెడతామని చెప్పేసి బెల్లి లలిత కాలి గజ్జ మీద ప్రమాణం చేసి నేను తెలియజేస్తున్నాను. సమయం కాలాతీతమైంది కనుక సభకు ఉద్యమాభివందనాలు. ఇవాళ బెల్లి లలితక్క 27వ వర్ధంతి సందర్భంగా బెల్లి లలితక్క బంధు మిత్ర ఉద్యమ సహచరులందరం ఇవాళ ఇక్కడ కలుసుకోవడం అనేది ఒక మహా గొప్ప సంఘటనగా నేను భావిస్తున్నాను. ఆమె జీవిత కాలంలో ఇక్కడ మల్లన్న, భువనగిరి సీనన్న, భువనగిరిలో ఆమెకు చేయూతనిచ్చి ఆమె చేయి పట్టుకొని ఆమెతో కలిసి తిరిగి ఒక గొప్ప ఉద్యమానికి, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి ఉత్తరం వేసిన మీ అందరికీ, భువనగిరి గడ్డ ప్రజలందరికీ, భువనగిరి గడ్డ మీద నడయాడిన ఉద్యమ వీరులందరికీ ఉద్యమాభివందనం. తెలంగాణ సాయుధ పోరాట కాలంలో ఆంధ్ర మహాసభ ఇక్కడ ఏర్పడి ఒక దిశానిర్దేశం చేసిన ఈ నేల నుంచి స్ఫూర్తి తీసుకొని, మొట్టమొదటి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి తీసుకొని మా రోజు వీరన్న సూర్యాపేటలో తెలంగాణ ఒక బహిరంగ సభను నిర్వహించడం జరిగింది. తెలంగాణ మహాసభను అక్కడ స్థాపించారు. వీరన్న ఒక కవి, గాయకుడు, మాట పాట గర్జన. అదే సమయంలో మన బెల్లి లలితక్క మాట పాట గర్జన. ఆయనకు ఆయుధం పట్టడం తెలియదు, ఈమెను మనిషిని కొట్టడం తెలియదు. ఇట్లాంటి వారిని ఆనాటి రాజ్యం సీమాంధ్ర పాలన బలి తీసుకున్నది. ఇంకా అయిపోయింది ఈ ఉద్యమం అనుకున్నది. కానీ వాళ్ళను కేవలం 10 రోజులతోటే ఈ మే నెలలో వాళ్ళను కోల్పోయి మొత్తం మైండ్ అంతా ఒక శూన్యం అయిపోయి ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితుల్లో ఆ నెలలో మేము ఉన్నాం. ఆ సంఘటన జరిగి ఇవాళ 27 సంవత్సరాలైంది. మన ఆత్మీయుల్ని కోల్పోయి అనేక సంవత్సరాలుగా దుఃఖిస్తూ వస్తున్నాం. కానీ వారి యొక్క స్ఫూర్తిని నింపుకొని మనం తెలంగాణ రాష్ట్ర సాధన సరే ఏదో ఒక మేరకు అయ్యింది. ఇంకా వాళ్ళు సాధించాల్సింది ఇంకా చాలా ఉంది. ఇంతకుముందు మల్లన్న అన్నట్టు వాళ్ళు స్వప్నించింది సమసమాజం. ఆ సమసమాజం అనేది ఇంకా రావాల్సే ఉంది. దానికోసమే అంటే ఆనాడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అంతకు ముందు లేని వేదికలు తెలంగాణ మహాసభ, తెలంగాణ జనసభ, తెలంగాణ కళా సమితి, గొల్లకుర్మ డోల్ దెబ్బ, గొల్లకుర్మ కళా మండలి, చాగిరేవు దెబ్బ, మన శ్రీనివాస్, తర్వాత లంబాడ నంగారా బేరి, ఆదివాసి తొడుం దెబ్బ, అనేక నూతన ఉద్యమాలు ఇవాళ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమాన్ని బలపరుస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మళ్ళీ ద్రోహాలు మొదలైనవి. గత ప్రభుత్వాలు, అది టిఆర్ఎస్ కావచ్చు, ఇవాటి ప్రభుత్వం కాంగ్రెస్ కావచ్చు, ఇవాళ మనకు 17 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం ఈడ విగ్రహం లేకపోవడం ఒక బాధాకరమైన విషయం. బెల్లి లలిత అక్క విగ్రహం, ఆమె నడయాడిన నేల మీద విగ్రహం లేకపోవడం బాధాకరమని బాధపడుతూ తెలంగాణ అమరవీరుల స్తూపం కాడ కార్యక్రమాలు చేసుకొని పోతున్న పరిస్థితున్నది. సరే ఇవాళ ప్రజల ఒత్తిడి మేరకు తప్పనిసరి పరిస్థితి ఇవాళ అక్కడ చేసి, కేవలం ఇవాళ అక్కడనే కాదు, కుల రాజ్యాధికార పార్టీల తరఫున మేము కొత్త వేదికలు స్థాపిస్తూ యాదవ రాజ్యాధికార పార్టీ, తర్వాత ముదిరాజ్ రాజ్యాధికార పార్టీ, మాదిగ రాజ్యాధికార పార్టీ, ఆనాడు వీరన్న నాయకత్వంలో కుల సంఘాలను స్థాపించడం. ఇవాళ వాళ్ళ స్ఫూర్తితోటి, లలితక్క స్ఫూర్తితోటి, వీరన్న స్ఫూర్తితోటి ఇవాళ మరొక అడుగు ముందుకేసి కుల రాజ్యాధికార పార్టీలు మేము ఇవాళ ఏర్పాటు చేయడం జరిగింది. మళ్ళీ కొత్త యుగం స్టార్ట్ అయింది. మళ్ళీ మనం మన ఆనాడు కన్న కళలు ఏవైతే ఉన్నాయో, బహుజనులకు రాజ్యాధికారం, అనగారిన కులాల రాజ్యాధికారం,
మేమెంత మందిమో మాకంత వాటా అనే నినాదంతో కుల రాజ్యాధికార పార్టీలు ఇవాళ ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళ స్ఫూర్తితోటే, వాళ్ళతో కలిసి నడిచిన అనుభవంతో, తెగింపుతోటి, వాళ్ళ త్యాగాలను, వాళ్ళ మార్గాన్ని, వాళ్ళ స్వప్నాన్ని నిజం చేయడం కోసమే మనం ఇవాళ ఏర్పాటు చేయడం జరిగింది. ఇతర మా సోదర వేదికలు కూడా తెలంగాణ ప్రజా ఫ్రంట్, కృష్ణ యాదవ్ సంఘం, అఖిల భారత బహుజన సేన తెలంగాణ ఉద్యమకారుల వేదిక, అన్ని వేదికలల్లో దాదాపు అందరం బహుజనులమే. బహుజన సోదరులకు మద్దతుగా వచ్చిన అగ్రకుల ప్రజాస్వామికవాదులు కూడా మనతో కలిసి నడవడానికి సిద్ధంగా ఉన్నారు, కలిసి పోరాడడానికి సిద్ధంగా ఉన్నారు. కనుక సోదరులారా, ఇవాళ కేవలం 27 సంవత్సరాలు పట్టింది మన భువనగిరిలోనే విగ్రహం పెట్టుకోవడానికి, విగ్రహం శంకుస్థాపన జరిపించుకోవడానికి. కానీ ఇక్కడ తెలంగాణ ఉద్యమంలో మనం కోరుకున్నది ఆనాడు మిలియన్ మార్చ్ రోజు ఈ ట్యాంక్ బండి మీద సీమాంధ్రుల విగ్రహాలు ఏందని చెప్పేసి ఒక చెయ్యరు కొట్టినాం, ఒక ఏలిరు కొట్టినాం, మన కసిని చూపెట్టినాం. కానీ అదే తెలంగాణ ఆత్మగౌరవ స్థలం ట్యాంక్ బండి మీద ఇవాటి వరకు అవే విగ్రహాలు ఉన్నాయి. పైగా రవీంద్ర భారతిలో ఇంకో విగ్రహం వచ్చి పడ్డది, బాలసుబ్రహ్మణ్యంది. మన తెలంగాణ నేల పుట్టిన ఈ కళాకారులు, కవులు, రచయితలు, పాటలు వీళ్ళిద్దరే కదా. వీరన్న మారోజు వీరన్న బెల్లి లలితక్కలే కదా, గద్దరన్ననే కదా ఈ భువనగిరి గడ్డ మీద తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించింది. వాళ్ళది పెట్టుమని అడిగితే పెట్టినోడు దిక్కులేదు. బాలసుబ్రహ్మణ్యం విగ్రహం వచ్చి అక్కడ ఉన్నది. అదే బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెట్టొద్దు అని చెప్పేసి మన సోదరులు కొంతమంది, పృథ్వీరాజ్ యాదవ్ లాంటి వాళ్ళు మన సోదరుడే, మన రక్త సంబంధికుడే, అక్కడ పోరాటం చేసినా పెట్టడం జరిగింది. మనం అది పెట్టకూడదన్నా పెట్టిండ్రు. కానీ సరే పెడితే పెట్టినపై మేము కూడా పెడతాము, గద్దరన్నదో లేదా బెల్లెళ్తుంది వీరన్నది మేము కూడా పెడతాం అని మనం ఇవాళ బెల్లి లలిత సాక్షిగా ప్రమాణం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ట్యాంక్ బండ్ మీద ఇవాటి కూడా 33 విగ్రహాలకు 25 విగ్రహాలు ఇతర రాష్ట్రాలే. అందులో మెజారిటీ ఆంధ్ర రాష్ట్ర దాంట్లో కూడా అగ్రకులాలయే, ఆంధ్రకు సంబంధించిన అగ్రకులాలయ్యే అక్కడ ఉన్నాయి. ఆంధ్రలో మన వడ్డే ఓబన్న ఉన్నాడు. ఆ వడ్డే ఓబన్న విగ్రహం పోనీ ఇక్కడ ఉన్నదా? లేదు కదా. అందుకని మనం ఇవాళ ఇక్కడ పెట్టుకోవడమే కాదు విగ్రహం, ఇది సందర్భం. ఖచ్చితంగా మనం ట్యాంక్ బండ్ మీద బెల్లి లలిత, మారోజు వీరన్న, మన పండుగ సాయన్న ముదిరాజ్ బిడ్డ, తర్వాత దున్న ఇద్దాస్, ఇంకా ఎంతో మంది అణగారిన కులాల వీరులు, సామాజిక విప్లవకారులు, కవులు, కళాకారులు, రచయితలు, ఈ నేలను పుట్టిన వాళ్ళు గద్దరన్న వరకు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరి విగ్రహాలను ట్యాంక్ బండి మీద పెడతామని చెప్పేసి బెల్లి లలిత కాలి గజ్జ మీద ప్రమాణం చేసి నేను తెలియజేస్తున్నాను. దానికోసం నేను ఏం చేయడానికి సిద్ధమని తెలియజేస్తున్నాను. నమస్తే.